తాజా 30 వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలం కలిసిరాక ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎప్పుడో 2009లో సీఎం కావాల్సిన వ్యక్తి, అది కూడా ఆంధ్రతో పాటు తెలంగాణ కూడా. కానీ ఆ రోజున సోనియా గాంధీ అడ్డుపుల్ల వేశారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాకూడదని ఆ రోజున సోనియా కంకణం కట్టుకున్నారు. సీఎం కానీకపోవడమే కాదు, ఏకంగా జగన్ను జైల్లో పెట్టించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లి జగన్ సొంతంగా పార్టీ పెట్టడంతో సోనియా గాంధీకి పట్టరానంత కోపం వచ్చింది. ఆ తర్వాత జగన్ సానుభూతితో గెలుద్దామని అనుకున్నారు. కానీ రాష్ట్ర విభజనతో సోనియా గాంధీ ఏకకాలంలో జగన్ను, చంద్రబాబును ఇద్దరిని ఆంధ్రకు పరిమితం చేశారు. అదే సమయంలో కేసీఆర్ నెత్తిన పాలు పోశారు. విభజన ప్రక్రియ అనూహ్యంగా చంద్రబాబుకు కలిసి వచ్చింది. అనుభవం లేని జగన్ కంటే అనుభవం ఉన్న చంద్రబాబు బెటర్ అని ఆంధ్ర జనం అనుకున్నారు. దీంతో 2009 మాదిరిగానే 2014లో కూడా జగన్కు అదృష్టం కలిసి రాలేదు. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు అంటే, కేసీఆర్, చంద్రబాబులు ఇద్దరు తమ కుమారులను మంత్రులను చేశారు. నాడు వైఎస్ కూడా జగన్ను ఇలాగే మంత్రిని చేసి ఉంటే ఆయన మరణించినప్పుడు జగన్ సులభంగా సీఎం అయ్యేవారనే వాదన ఒకటి ఉంది. ఇది నిజం కూడా కావచ్చేమో. కానీ సోనియా జగన్ సీఎం కాకూడదని నిర్ణయించుకున్నప్పుడు జగన్ మంత్రి అయినా కాకపోయినా పెద్ద తేడా వచ్చేది కాదు. వైఎస్ హయాంలో జగన్ మంత్రిగా ఉండింటే సీఎం అవడం సంగతి అటుంచి సిబిఐ కేసులకు మాత్రం బలం వచ్చేది. అసలు సెక్రటేరియట్కి వెళ్ళని తాను ఏ తప్పు చేయలేదని జగన్ బలంగా వాదిస్తున్నారు. మంత్రి అయి ఉంటే ఇలాంటి వాదనకు అవకాశం ఉండేది కాదు.